జేపీ న్యూస్. గూడూరు బుద్ధ పిరమిడ్లో ధ్యాన కార్యక్రమం. సమయ విలువపై లోతైన సందేశాలు. నెల్లూరు జిల్లా గూడూరు బుద్ధ పిరమిడ్లో నిర్వహించిన ధ్యాన కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా సాగింది. ఉదయం జరిగిన ధ్యాన సదస్సులో విజయలక్ష్మి సీనియర్ మాస్టర్ పాల్గొని తన అనుభవ జ్ఞానాన్ని ధ్యాన ప్రాముఖ్యతతో కలిపి ఎంతో చక్కగా వివరించారు. ధ్యానం ద్వారా మనస్సు ఏకాగ్రత, ఆత్మశాంతి ఎలా సాధ్యమవుతాయో స్పష్టంగా తెలియజేశారు. అనంతరం అరుణాచలం మౌన ధ్యాన ఆశ్రమం నుండి జగదీష్ సార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ధ్యాన గురువు ప్రతీజీతో తనకు ఉన్న మిత్రత్వం, ధ్యాన మార్గంలో పొందిన అనుభవాలు, ఆధ్యాత్మిక ప్రయాణం గురించి సభికులతో పంచుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా సమయం అంశాన్ని కేంద్రంగా చేసుకుని ఆయన ఇచ్చిన సందేశం అందరినీ ఆలోచింపజేసింది. సమయం నిశ్శబ్దంగా జారిపోతూ మనిషిని పిలుస్తుందని, గడిచిపోయిన సమయం తిరిగి రాదని గుర్తు చేశారు. సనాతన ధర్మంలో భర్తృహరి పలికిన కాలోన యాతి గతః పునః అంటే గడిచిన కాలం మళ్ళీ రాదన్న భావాన్ని వివరిస్తూ ఒక్కరోజు గడిచినప్పుడల్లా మన ఆయుష్ తగ్గిపోతుందని తెలిపారు. అలాగే యేసుక్రీస్తు పలికిన ఇప్పుడే మీ సమయం, ఇప్పుడే రక్షణ దినం అనే వాక్యాన్ని ఉదాహరణగా చెబుతూ ఈ రోజే మన చేతిలో ఉన్న నిజమైన అవకాశమని అన్నారు. ఖురాన్లో కాలాన్ని సాక్షిగా పేర్కొంటూ మానవుడు సాధారణంగా నష్టంలోనే ఉంటాడని, అయితే సత్కార్యాలు, సత్యం, ఓర్పుతో జీవించే వాడే రక్షణ పొందుతాడని వివరించారు. ఆరోగ్యం, ఖాళీ సమయం అనే సందేశాన్ని గుర్తు చేస్తూ సమయం మన జీవితంలో అత్యంత విలువైన సంపద అని పేర్కొన్నారు. 3 పవిత్ర గ్రంథాలు, 3 మార్గాలు అయినప్పటికీ అన్నింటి సందేశం ఒక్కటేనని, సమయం దైవం ఇచ్చిన అతి పవిత్ర బహుమతి అని స్పష్టం చేశారు. సమయాన్ని ప్రేమతో, ధర్మంతో, సత్కార్యాలతో నింపితేనే జీవితం పరిమళిస్తుందని, వృధా చేస్తే అది శాశ్వతంగా కోల్పోయినట్లేనని తెలిపారు. ఈ కొత్త సంవత్సరంలో సమయాన్ని ఆలింగనం చేసుకుని ప్రేమ, సేవ, సత్యం, ధర్మ మార్గంలో జీవించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ధ్యానం, జగత్ పిరమిడ్, జగత్ సంస్థ కార్యకలాపాలు ధ్యానం ద్వారా సత్యం, ధర్మంలో ఎలా జీవించాలో కూడా సభికులకు వివరించారు. నువ్వు స్వీకరించకపోవడమే, నువ్వు అంగీకరించకపోవడమే. ఎప్పుడైతే అంగీకారం, స్వీకారం, విశ్వాసం ఉంటాయో నీ పట్ల, నీకు విశ్వం పట్ల ఖచ్చితంగా శిఖరాలను అధిరోహిస్తావు మిత్రమా. ఆ వైపుకు ప్రయాణించినంత మరి అదే మనకు కావాల్సింది. అదే అంత గొప్ప స్థితిలోకి మనం అదే మర్చిపోయాం. తిరిగి సాధన ద్వారా దాని వైపుకి ప్రయాణిద్దాం ఫ్రెండ్స్. అనుసంధానం అయిపోయిందంటే ఆ దివ్యత్వం మన ద్వారా ప్రబోధిస్తూ ఉంటే జరుగుతూ ఉంటాయి అట్లాంటి కార్యక్రమాలు. సామాన్యమైన విషయం కాదు, ఇది ఎంతో గొప్ప విషయం. ఆయన హృదయపూర్వకంగా మా అందరం కూడా లేక ఒకసారి గౌరవాన్ని తెలియజేద్దాం. సో ధన్యవాదాలు స్వామిజీ, మా ఊరికి రావడం, మాతో ఉండడం, ఈరోజు మీ జ్ఞానాన్ని మాతో పంచుకోవడం మా అందరి అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. మిగతా వేరే ఎక్కడైనా సరే వారు ఎలా ఉంటారంటే వారికి తగినట్టు వీళ్ళు చూపిస్తారు, లేదా కొంచెం ఎందుకు దూరంగా ఉంటాం అనే భావనతో ఉంటాడు. స్నేహితుడి దగ్గర మాత్రము
ఉన్నది ఉన్నట్టు ఉంటాడు. అవునంటారా కాదంటారా? అందుకోసమే భార్యాభర్తలు కూడా స్నేహితులుగా జీవించాలి అన్నాడు పత్రిజీ. ఎలా ఉంటాడు? ఏమంటాడంటే భార్యాభర్తలు కూడా స్నేహితులుగా జీవించాలి అన్నాడు. అలాగే మన పిల్లలు మన ఒక స్థితికి ఎదిగిన తర్వాత వారితో కూడా మనం స్నేహం చేయాలని చెప్పాడు పత్రిజీ. అవునంటారు కాదంటారు? మరి స్నేహము అంటే ఏంటండి? ఫ్రీగా ఉండడం, రిలాక్స్గా ఉండడం, జాలీగా ఉండడం, జ్యూవెల్గా ఉండడం, ఉన్నది ఉన్నట్టు ఉండడం. అవునంటారా? అందుకోసం పత్రిజీ మై డియర్ ఫ్రెండ్స్ అన్న వర్డ్ యూజ్ చేస్తారనమాట. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఏంటి? మాస్టర్స్. మై డియర్ మాస్టర్స్. అంతేనా? మై డియర్ మాస్టర్స్. గట్టిగా ఇంకా గట్టిగా. ఎస్, మై డియర్ మాస్టర్స్. మాస్టర్ అనేవాడు ఎవరు తెలుసా? అందరూ గురువులు అయిపోయాక అందరూ మాస్టర్ లాగానే ఉండాలి. గురువులు అయిపోకూడదు. గురువు ఒకడు ఉంటాడు, ఆయన ఎక్కడున్నా గురువు అయిపోయాడు. మనకు గురువు ఎవరంటే గురువు మనకు పత్రిజీ గారు. అవునా కాదా? పత్రిజీ గారు పేరు చెప్పే నోరు తెచ్చి మాట్లాడండి. బుద్ధి లేకపోతే సరే తెలుసా? నువ్వు నోరు తెచ్చి మాట్లాడకుండా ఉండడమే ఆ సమస్య. నోరు తెచ్చి మాట్లాడితే సమస్య పోతుంది. నువ్వు ఒకటి తలుచుకుంటావు. నేను మీతో చెప్పాను. ఆ మాటలు మీరు ఎలా తీసుకుంటారంటే ఒక మాట నేను మీతో మాట్లాడుతున్నాను, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఒకటి. రెండోది, నేను ఏమైనా సరైనది సరికాదని ఏమైనా చెప్పినప్పుడు మీరు దాన్ని ఏం చేయాలంటే కరెక్షన్ చేయాలా లేదా? నీ కొడుకులో లోపం చూస్తావు, వాడికి చెప్తే వాడు బాధపడతాడు, లేదా నీ కొడుకు చెప్తే బాధపడతాడు, లేదంటే వాడు ఎదిరిస్తాడనే భావనతో వాడిని వదిలేస్తాడు. మరి వాడిని చూసినప్పుడల్లా వాడి నన్ను లోపం కనిపిస్తుందా? బాగా కనిపిస్తాడా? లోపమే కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య అట్లాగే ఉంటుంది. అత్తగారు ఏమైనా ఒక మాట ఏంటంటే ఆవిడని చూసినప్పుడు అలాగే ఉంటుంది. కన్నబాలను లేదా మన శ్రేయసును ఎవరైనా చూసినప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఆ లోపాలు మాత్రమే. లోపాలు మనకు ఫస్ట్ ఏం కనిపిస్తుందంటే మనిషి కనిపిస్తాడు, తర్వాత వాడిలోని లోపం కనిపిస్తుంది. వాడిలోని జ్ఞానాన్ని చూస్తే మనం పత్రిజీగా మారుతాం, వాడిలోని లోపాన్ని చూస్తే మనం రోగిగా మారుతాం. మనం రోగిలా జీవించాలా, యోగిలా జీవించాలా? యోగిలా జీవించాలంటే లోపాలను చూడాలా, మంచిని చూడాలా? జ్ఞానాన్ని చూడాలి. మంచిని చూడాలా లేదా? మంచిని మాత్రమే చూడండి. ఓకే, ప్రతి ఇంట్లో ఒక సమస్య ఉంది. ఆ సమస్యకు కారణం పరమాత్మే. నీలో ఉన్నది పరమాత్మే. నిన్ను కించపరుచుకుంటున్నావు నీ ఆలోచన ద్వారా. ఆ స్థితి నాకు రాదని. ఎందుకు రాదు? ప్రయత్నిస్తాను, సాధించుకుంటాను అనుకున్న రోజు అప్పుడు ఎక్కడ మిరకిల్స్ అనేవి ఉండవు. మిరకిల్స్ అంటే అదిగో ఆయన అది సృష్టించాడు, ఇది చేశాడు, ఆమె చేయబడంగానే నేను ఇంత బాగుపడిపోయాను అనుకోవడం ఉండదు. ఏమంటే నువ్వు కూడా ఆ స్థితిని పొందగలవు. కాబట్టి ఈ రెంటిని గమనించండి. శబ్దాన్ని, ఆలోచన ఎలా గమనించాలి? ఏకాగ్రతతో, పూర్తి ఏకాగ్రతతో గమనించగలిగినప్పుడు నువ్వు దైవత్వ స్థితిని పొందుతావు. ఆ శబ్దం తల్లి, ఆలోచన తండ్రి, ఏకాగ్రత గురువు, ఈ మూటిని నువ్వు సాధించుకోగలిగితే నువ్వు దైవత్వ స్థితిని పొందుతావు, నీ సహజ లక్షణాన్ని పొందుతావు అనే ఒక్క కాన్సెప్ట్ని పూర్తిగా గమనిస్తూ సాధన చేస్తే అదే సత్య సాధన. సత్యం ఏంటి? నేనంటే ఈ శరీరం కాదు, ఈ శరీరంలో నేనున్నాను అనేది సత్యం. దానిని సంపూర్తిగా యాక్టివేట్ చేసుకొని ఆ యొక్క అనంతమైన శక్తిని, అపారమైన జ్ఞానాన్ని 100% ఉపయోగించుకోగలగాలి మనమంతా. అప్పుడే మనం చేసే సాధనకి సార్థకత
ఏమి తీసుకోవాలి అన్నాను కదా. ఏమి మాట్లాడాలి, ఏ మాటను స్వీకరించాలి అనే విజ్ఞత కూడా చాలా చాలా అవసరం. ఎలా, ఏ విధంగా అంటే మనం భక్తి మార్గంలో కానీ లేదు సాధనా మార్గంలో కానీ పొందిన శక్తి చాలా వరకు మనం శబ్దం ద్వారానే పోగొట్టుకునేస్తాం. మన మాటల ద్వారా దాన్ని రిలీజ్ చేసేస్తాం. మళ్ళీ కుండ నింపుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. నింపుకుంటాం, పోగొట్టుకుంటాం, నింపుకుంటాం, పోగొట్టుకుంటాం. మరి ఇంకెప్పుడు నువ్వు పూర్ణ స్థితిలోకి రాగలవు అంటే ఖచ్చితంగా శబ్దాన్ని గమనించాలి. ఒకానొకప్పుడు మా సాధనలో ఈ శబ్దాన్ని గమనిస్తూ ఉంటే ధ్యానమైన తర్వాత లేచిన తర్వాత ఏవో మాటలు ఉంటాయి కదా, సత్సంగం అని పేరు, కానీ ఇటు అటు మాట్లాడుతుంటాం. అలా ఒకసారి నేనేదో మాట్లాడుతూ ఉంటే వెంటనే నా లోపల నుంచి నోర్మై అవసరమా నీకు అన్న శబ్దం వినిపించింది నాకు. అంటే ఆ మాట నీకు అవసరమా, ఇప్పుడు దాని గురించి మాట్లాడటం అవసరమా అని హెచ్చరించింది నా లోపల. వెంటనే అర్థమైంది, ఓ నిజమే, ఈ క్షణంలో ఇది అవసరం లేదు నాకు. నేను ఇంకా దీనిని కానీ నేను గెలవగలిగితే అత్యున్నత స్థితికి చేరుకుంటాను. తండ్రి బీజం. మరి ఆ తండ్రి ఈ అద్భుతమైన క్షేత్రంలో నేను సంఘానికి ఉపయోగపడే, కుటుంబానికి సహకరించి బీజాన్ని నాటుతున్నాను అన్న ఆలోచనతో ఆ సృష్టి కార్యాన్ని కానీ జరపగలిగితే అద్భుతమైన సంతానాన్ని పొందుతాడు ఆయన. అలా కాకుండా అది ఒక వ్యసనం లాగాను, అదొక కోరిక లాగాను, అదొక అవసరం లాగాను ఆ క్షేత్రాన్ని మన్నించకుండా సృష్టి కార్యం చేస్తే అలాంటి తాలుగింజలే పుడతాయి. ఆలోచనకి ఇస్తున్న నమ్మకం. ఒకటి వందనము, రెండు నమ్మకం. ఎక్కడ నమ్మకం ఉంటుందో అక్కడ గెలుపన్నది ఉంటుంది. ఎక్కడ నమ్మకం లేదో అక్కడ గెలుపన్నది ఉండదు. అక్కడ విడివిడి జ్ఞానంతో ఉంటుంది. విడివిడి జ్ఞానంతో ఉండాలా, లేకపోతే మనం ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. అవునా కదా? మనం జీవించినంత కాలము మనం నేర్చుకున్న ఈ సత్యాన్ని పంచుతాం. మనం తెలుసుకున్న ఈ సత్యాన్ని ఆచరిస్తాం. అవునా కదా? మనకు మాత్రమే కాదండి, రేపటి తరాలకు కూడా మనం అందించడం మన ధర్మం. రేపటి తరాలకు మనం అందించడం మన ధర్మం. ఇదే మనకు నేర్పిన గురువు నేర్పిన పాఠం. అవునా కదా? మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అనే పత్రిక. అవునంటారా? మరి మై డియర్ ఫ్రెండ్స్ అంటే ఏమిటి? పత్రిక గారు ఎందుకు ఆ ఓడు వాడుతున్న ఇన్ని రోజులు వాడారని ప్రశ్న. క్లాసులు చేయడం కాదండి, క్లాసులు చేయించాలి. అవునా కదా? అందరూ మాట్లాడాలి, అందరికీ అవకాశం ఇవ్వాలి. అప్పుడే మీలో ఉన్న ఆ జ్ఞానం బయట వస్తుంది. చెప్పండి, మై డియర్ ఫ్రెండ్స్ అని పత్రిక గారు ఎందుకు చెప్పాడనేది ప్రశ్న. ఇక్కడ రెండు విషయాలు మనం నేర్చుకోవాలి. నేను మాట్లాడే ప్రతి మాట పత్రిక గారు నాకు నేర్పిన మాటలే. వేరే ఏది నాకు తెలియదు, వేరే ఏంటి నేను పట్టుకోను. ఒకటే మాట పత్రిక. నా గతం గురించి తర్వాత చెప్తాను. ఇప్పుడు ఈ నిమిషానికి పత్రిక గారు చెప్పిన సందేశంతో స్టార్ట్ చేద్దాం. ఓకే, మనిషి గొప్ప స్థితికి ఎదగాలి అంటే ఒకటి సిగ్గుపడకూడదు, రెండు భయపడకూడదు.
సిగ్గుపడకూడదు, రెండు భయపడకూడదు. సిగ్గుపడితే మనం ఎదగలేము. భయపడితే మనము ఇంకొకరికి బానిసగానే జీవిస్తాం. మనం బానిసగా జీవించాలా? చెప్పండి, బానిసగా జీవించాలా? ఎవరి కోసం జీవించాలంటే మన కోసం మనం జీవించాలి. మన కోసం జీవించాలి అంటే మన ఆశయం కోసం జీవించాలి. మన ఆశయం కోసం జీవించాలి. మన ఆశయం ఏంటంటే పత్రిజీ గారి ఆశయం మన ఆశయం. అవునంటారా కాదంటారా? మన ఆశయం ఏంటంటే పత్రిజీ గారి ఆశయం మన ఆశయం, అంతే అన్నమాట. సో మనము ఇష్టపడి ఏ పనైనా చేయాలి, ఇష్టపడి ఏమైనా చేయాలి, కష్టపడి చేయకూడదు. కష్టపడి చేసిన దాంట్లో ఫలితం అంత పరిపూర్ణంగా ఉండాలని ఇష్టపడి చేస్తేనే ఫలితం ఎక్కువగా ఉంటుంది. పత్రిజీ దేనైనా సరే ఇష్టపడి చేస్తారు. పత్రిజీ ఏం చెప్పినా సరే ఏం మాట్లాడుతున్నా చేద్దామా, ఏమేమో పర్వాలేదు చూద్దాం, కానీ తెలుసుకుంటాం. ప్రతిదీ ఒక అనుభవమే. అనుభవమే జ్ఞానం అంటాం కదా, మనం బుక్ మీద రాసాం అనుభవమే జ్ఞానం. మరి ఆ అనుభవం మనకక్కర్లేదా? కొత్తవి నేర్చుకుంటాం, కొత్తవి నేర్పిస్తాం అని ఆయన స్టైల్లో ఆయన అందరికీ నేర్పించడం జరిగింది. సో పత్రిజీ గారి స్టైల్లోనే చెప్పాలండి చెప్పాను. ఎందుకంటే మనకు అది ఒకటే తెలుసు, వేరేం తెలియదు. నాకు ఉన్నది ఉన్నట్టు చెప్పడం జ్ఞానం అంటారు. మరి ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అంటే మనము ఏం చేయాలంటే ఆయన స్టైల్లోనే చెప్పాలి. ఓకేనా? చెప్పినట్టు మనం చెప్తేనే మనకు ఒక క్లారిటీ, అంటే ఆయన మనసులో ఏముందో అది చెప్పాలి. ఆయన మనసులో ఏముందో అది చెప్పాలి. ఆయన దేనికోసం మనకు ఇంత ప్రచారానికి మనకున్నాడో దానిని మనం చెప్పాలి. ఓకే, అందరూ కూడా గురుపాద సేవ అన్నది వినుంటారు. గురుపాద సేవ అన్నది వినుంటారు. గురుపాద సేవ అనేది కరెక్ట్ అంటారా కాదంటారా? చెప్పండి, గురుపాద సేవ అనేది కరెక్టా కాదా? కరెక్టేనా? కరెక్ట్ కాదా? 100% కరెక్ట్. గురుపాద సేవ అనేది 100% కరెక్ట్ కాదు అని చెప్పకూడదు. గురుపాదములకు సేవ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. పత్రిజీ గారి స్టైల్లో ఆ గురుపాద సేవ అనేది ఆయన చెప్పిన మొట్టమొదటి వాక్యం నాకు చెప్పింది. నేను విన్న మొట్టమొదటి వాక్య పత్రిజీ గారు చెప్పిన సందేశము ఏమిటి అంటే, గురుపాద సేవ అంటే గురువు పాదాలు దేనికోసం అయితే శ్రమిస్తాయో దానిని పట్టుకోవాలి, దానిని మనము ఈ విశ్వ కళ్యాణం వరకు ప్రపంచానికి అందించాలి. ఇదే మనం చేస్తున్న ఇదే గురుపాద సేవ అనే పత్రిక. చాలా సింపుల్ వర్డ్. ఏంటంటే కరెక్ట్గానే మన పాదాలు దేనికోసం, గురువు పాదాలు దేనికోసం వర్క్ చేసేది ఈ రోజుల్లో ధ్యాన ప్రచారం కోసమే. ఆయన ప్రచారం ఆయన తనను తాను సమర్పించుకున్నాడు. అవునా కదా? సొసైటీకి తనను తాను సమర్పించుకున్నాడు. ప్రజాసేవ చేశాడు. ఆయన లోక కళ్యాణం, జీవితం ప్రపంచమంతా జ్ఞానమయం కావాలి, ఈ విశ్వమయం కావాలి, విశ్వమంతా జ్ఞానమయం కావాలి అని పత్రిక. అవునా కదా? మరి అంతటి సంకల్పంతో ఆయన వచ్చాడు అన్నప్పుడు ఈరోజు చాలామంది ఏమంటున్నారంటే ధ్యానం చేస్తున్నారు, ధ్యానంలో బాగా స్ట్రాంగ్గా మనము మంచి స్థితిని ఎదిగినాము, కానీ చాలామంది ప్రశ్నించేవాడు ఉంటాడు. వాడికి ప్రాపంచికం అతనికి ఏంటంటే సమాధి. అవునా కదా? సమాధికి మరణంకు డిఫరెన్స్ ఉంటుంది. మరణించిన వాడిని మర్చిపోతాము, సమాధి అయిన వాడిని మర్చిపోము. ఇక్కడ ఈ సత్సంగం జరుగుతుందంటే వికాస పత్రిక ప్రపంచమంతా క్లాసెస్ జరుగుతుంది, ప్రపంచమంతా జ్ఞాన ప్రచారం చేస్తున్నారు, శాకాహార ప్రచారం చేస్తున్నారు, పిరమిడ్ కన్స్ట్రక్షన్స్ గురించి ప్రచారం చేస్తున్నారు. ఎంతో అవేర్నెస్ అనేది మనం పంచుతూనే ఉన్నాము. పంచుతున్నామా లేదా? మరి పత్రిక గారు లేరంటారా?
ఉన్నారా లేదా? ఆయన ఆశయం ఉన్నంత వరకు పత్రిజీ గారు ఉన్నారని అర్థం. అవునా కదా? కాబట్టి పత్రిజీ గారు ఎక్కడికి వెళ్ళలేదు. పత్రిజీ గారు మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, ఈ క్లాస్లో ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మన ఆలోచనల్లో ఉన్నాడు. పత్రిజీ గారు ఉన్నారంటారా లేదా? మన ఊరికనే క్లాసులో వింటామా? ఒక